ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర ఇచ్ఛ, శరీరేచ్ఛ అంటే శరీరం యొక్క కోరిక. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దురాశ, లస్ట్, ఇట్స్ ఓన్ లస్ట్, ఇదంతా ఏంటి? ఇచ్ఛ. ఇచ్ఛ అంటే కోరిక. ఫస్ట్ ఇచ్ఛ దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది మనకి. అలా నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు మీ శరీరేచ్ఛను నెరవేర్చండి. నా శరీరం ఇచ్చేంటి? నా శరీరం యొక్క కోరిక ఏంటి? సుఖం. నా శరీరం యొక్క కోరిక ఏంటి? మంచి తిండి, లగ్జరియస్ లైఫ్, లగ్జరియస్ బాయ్స్, హ్యాపీ లైఫ్, పబ్బులు, పార్టీలు, ఇది నా శరీరేచ్ఛ. కానీ నీ ఆత్మ దేనికి దగ్గరగా వెళ్ళాలనుకుంటుంది? నీ ఆత్మ ఎవరు అసలు? దేవుని యొక్క ఊపిరి, అనుభూతి వచ్చిన ఊపిరి నీ ఆత్మ. అంటే ఎప్పుడు నీ ఆత్మ దేని దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది? హీ ఈజ్ ద అట్రాక్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఎప్పుడు కూడా నీ ఆత్మ దేవుని దగ్గరికే పోవాలనుకుంటుంది. ఎప్పుడు కూడా చెడు సాంగత్యాన్ని అనుసరించాలనుకోదు. నీ ఆత్మలోనే ఉన్నది. నీ ఆత్మ, ద నేచర్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఈజ్ టు అట్రాక్టెడ్ బై ద గాడ్. ఎందుకు? నువ్వు అతని నుండే వచ్చావు కాబట్టి. కానీ ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం అనేది ఆత్మకు ఆపోజిట్. నీ ఆత్మ ఏం చేయాలనుకుంటే నీ శరీరం దానికి ఆపోజిట్ చేయాలనుకుంటుంది. అందుకే ఎప్పుడైనా సరే ఈ యొక్క ఏమంటారు, ఇహలోక ఆశలు అంటారు, ఐహిక విచారం అంటారు. ఐహిక విచారం అంటే ఈ లోకంలో మన శరీరానికి సంబంధించి కూడా మనం బాధపడినా ఆనందపడినా ఇదంతా కూడా శరీరానికి సంబంధించింది. అప్పుడు నువ్వు ఏమంటారంటే ఆత్మానుసారముగా నడుచుకున్నది. దీన్ని ఇక్కడితో ఆపేయండి. నీకు సుఖం.